మాస్టర్, నేను మిమ్మల్ని కాకుండా వేరే ఇంకెవరినైనా ఉద్దేశించి ప్రార్థన చేయవచ్చా? లేక ఆధ్యాత్మిక ప్రతినిధినే ప్రార్థించాలా? నన్ను ప్రార్థించమని నేను చెప్పను, ఎవరూ చెప్పరు. అందరం భగవంతుడినే ప్రార్థించాలి. నిజమైన గురువు భగవంతుడే అన్నారు బాబూజీ. ఒకసారి బాబూజీని ఇటువంటి ప్రశ్నే అడిగితే వారు ఇచ్చిన సమాధానంలో నాకు ఎంతో అర్థం కనిపించింది. నీవు ఇంటిలో ఉండగా ఆకలి వేస్తే నీ భార్యని భోజనం పెట్టమని అడుగుతావు. అంతేగాని ఒకచోట కూర్చుని నాకు భోజనం ప్రసాదించు అంటూ భగవంతుడిని ప్రార్థించవు అన్నారు. కాబట్టి మనం ఏం చేయాలో ఆలోచించి నిర్ణయించుకోవాలి. అర్థమైందనుకుంటాను.